మీరంతా బాగా పరీక్షలు రాస్తే సంతోషించే వాళ్ళ మొదటి వాడిని నేనే. బాగా తాగండి, బాగా చదవండి. బాబాయ్ నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. భయం దేనికిరా? ఎక్కడ ఫస్ట్ క్లాస్ వస్తుందని భయం వేస్తుంది. కష్టపడి పరీక్షలు రాసు, ఫస్ట్ క్లాస్ వస్తుంది. దీంట్లో భయపడటానికి ఏముంది? వాడెక్కడ కష్టపడి రాశాడు బాబాయ్, అన్ని కాపీ కొట్టి రాస్తే. కాపీ కొట్టడం చాలా కష్టం, అది పెద్ద ఆర్ట్. ఏయ్ నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తా. ఇక్కడ ఐస్ క్రీమ్ అంటే ఎంత? వెళ్ళి చిప్స్ ప్యాకెట్ తీసురా. ఓకే. మరీ ఆడపిల్లల డబ్బులతో చిప్స్ తెప్పించుకోవడం దరిద్రంగా ఉందిరా. ఏ అనిత. హలో. హాయ్ జానీ. ఇంజెక్షన్ ఉందా? ఉంది, కానీ ఇప్పుడే కావాలా? ఇప్పుడే కావాలి. ఇక్కడ పద, అటు పక్క వెళ్దాం. అలాగే పద. రోజు కన్నా ఎక్కువ డోస్ ఇచ్చావేంటి? ఏదో మత్తుగా ఉంది. రేయ్ ఎవడ్రాది? రేయ్ మహేష్ విష్ణు, రేయ్ రండ్రా. ఏం చేస్తున్నారా? అనిత, అనిత ప్లీజ్, అనిత సార్ కలపండి, అనిత. ఓ షీఈస్ డ్రగ్ అడిక్టెడ్. షీ కాంట్ లివ్ వితౌట్ డ్రగ్స్. ఈ అమ్మాయి ఇలానే కంటిన్యూ చేస్తే మ్యాక్సిమం 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకదు. అవును, ఈ అమ్మాయి పేరెంట్స్ ఎక్కడ? వాళ్ళు ఇక్కడే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? మరి మీరెవరు? ఫ్రెండ్స్. మీరంతా డ్రగ్ అడిక్ట్సేనా? సార్ ఈ అమ్మాయి పేరెంట్స్ ఎక్కడున్నా వెంటనే రమ్మని కబురు పంపండి. వాళ్ళు వచ్చేంత వరకు ఈ అమ్మాయిని ఒంటరిగా వదలకండి. యూ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే? ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? మనం ఏం చేస్తావురా? కన్నవాళ్లే ఎక్కడో జలసాగా తిరుగుతున్నారు. దుబాయ్లో కోట్లు సంపాదించే ప్రయోజనం ఏముంది? పాపం మంచి పిల్ల అయిన వాళ్ళు దూరం అయ్యేసరికి అడ్డదారిలో పడిపోయింది. నాకు కావాలి. నో ప్లీజ్ ఇవ్వు. పిచ్చిగా ఉందా? ఐ వాంట్ ఇట్ మహేష్. ఇవ్వు ప్లీజ్. కావాలి మహేష్. నాకు అర్థం కాదు. నాకు కావాలి. వద్దు వద్దు చెప్తున్నానా? అనిత, హరీష్ ఆ పిల్లలు పట్టుకుంటారా? యు వాంట్ మీ? కమ్ ఆన్ టేక్ ఇట్. అనిత వదలండి మీరు. మహేష్ ఇంజెక్షన్ ఇచ్చే మహేష్. అనిత లేకపోతే చచ్చిపోతాను. వదలండి ప్లీజ్. వదలండి. కావాలి నాకు ఇంజెక్షన్ కావాలి. వదలండి. వదలండి. ఏ దివ్య లే. దివ్య విష్ణు లే. ఏ లే. రావరా బాబాయ్. బాబాయ్ రేయ్ ఎందుకు నన్ను లేపారు? నిద్దట్లో మంచి మంచి కళ్ళు వస్తున్నాయి. అలా కళ్ళు కంటూనే చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇంటికి వెళ్తే మా నాన్నని చంపేస్తాడరా. రేయ్ ఎటైనా వెళ్ళిపోతారా? ఎటైనా వెళ్ళిపోతాను. రై ఎందుకురా బాధపడతావు? నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. వెళ్తే అందరం వెళ్ళిపోదాం. నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు. ఏంట్రా మీరు అనేది? ఎక్కడ వెళ్తారు? ఏం సాధిస్తారు? ఇల్లు వదిలి వెళ్ళిపోతేనన్నా మా నాన్న బాగుపడతాడేమా బాబాయ్? నాది అదే ఉద్దేశం బాబాయ్. ఉన్న ఒక్క కొడుకు దూరం అయితే అప్పుడన్నా మా నాన్న కళ్ళు తెరిచి ఆ పని మనిషిని వదిలేస్తాడు. రే ఆవేశపట్టం కాదు, శాంతంగా ఆలోచించండి. అరే ప్రశాంతంగా ఉంటే కదా బాబాయ్ శాంతంగా ఆలోచించడానికి. నిజంగా వాళ్ళ కనబెట్టల మీద వాళ్ళ భవిష్యత్తు మీద ప్రేమే ఉంటే టీవీలో చూపిస్తారు, పేపర్లు వేయిస్తారు. మీ ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళు పశ్చాత్తాపం పడాలంటే మనం వెళ్ళిపోవడం మంచిదిరా. ఒరే ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళు కన్నవాళ్ళురా. ఆ జ్ఞానం వాళ్ళకుందా? పశువులు, పక్షులు, ఆఖరి కుక్కలు కూడా వాటి కనబెట్టలు బాధ పెట్టవు. కంటికి రెప్పలా చూసుకుంటాయి. వాటికున్న ఆలోచన కూడా వాళ్ళకి లేనప్పుడు వాళ్ళని ఎలా ప్రేమించాలి, ఎందుకు గౌరవించాలి? ఆర్గ్యుమెంట్స్ అనవసరం, మనం బయలుదేరుతున్నాం. దట్స్ ఆల్. ఒరేయ్ మీరంతా వెళ్ళిపోతే మీ ఫాదర్స్ కమిటీ వేసి నన్ను ఉరిదీస్తారు. నేను మీతో వస్తానురా. థ్యాంక్స్ బాబాయ్. మనతో పాటు అనితను కూడా తీసుకెళ్దాం. అలాగే. తన ఆరోగ్యం ఏదైనా మార్పు రావచ్చు. అప్పుడైనా అలవాటు అనుకుంటుందేమో. నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు మాతో రావా? ఇంకా లేట్ అయితే మా నాన్న చంపేస్తాడు. ఎందుకు చెప్తున్నావు? కొంచెం ఆలోచించు పూజ. ఈ టెన్షన్స్ నుంచి, టార్చర్స్ నుంచి ఎక్కడికైనా అందరం ప్రశాంతంగా వెళ్ళిపోదాం. బాబాయ్ మరి క్యాష్?
క్యాష్ అని నా వైపు చూస్తారేంట్రా? విష్ణు గారి వైపు చూడండి. మనందరికి రిజర్వ్ బ్యాంక్ వాడేగా. మరి నేను బయలుదేరుతాను. పూజ, సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతున్నాం. ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు? ఇంకా తెల్లారలేదుగా. ఫోన్ చేసి నీతో చెప్పాను కదమ్మా, మా ఫ్రెండ్ కి ఒంట్లో బాగాలేదని. ఎందుకు బాగుంటుంది? నీకు ఒంట్లో బాగలేదు, నీ ఫ్రెండ్కి ఒంట్లో బాగలేదు. మీ ఇద్దరేనా? ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా రాత్రంతా మీతో పాటు ఉండాలి. నానా, ఒంట్లో బాగలేకపోతే బయటికి వెళ్ళడం ఎందుకే? ఇక నుంచి నువ్వు నీ ఫ్రెండ్ ఇంట్లో కూర్చోండి, నేను మీ అమ్మ కలిసి బయట కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ రిజిస్టర్ పెట్టి పేర్లు నోట్ చేసుకుంటూ ఉంటాం. బరి తెగించి బజార్ని పడితే చూస్తూ ఊరుకుంటాను అనుకోకు, నేను చంపేస్తాను. కట్నం ఖర్చు 2 కలిసి వస్తాయి. నేను ముందే చెప్పానా, ఇది కాలేజీకి వెళ్తాం చదువుకోవడానికి కాదే, అడ్డమైన తిరుగులు తిరగడానికి. అని నీకు లాభం లేదు, దీన్ని పెళ్లి చేస్తానంతే. మీరంతా వెళ్ళిపోతుంటే నన్ను ఒంటరిగా ఎలా ఉండమంటారు? అందుకే టూర్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చేసాను. మరీ మంచిది. ఏంటి వాళ్ళ సాయంత్రం అక్కడికి వెళ్ళాలన్నావు కదా? రే విష్ణు, ఎవరు రావిడి? మీ అమ్మ? మా అమ్మ కాదురా, పని మనిషి. నువ్వు ఒకసారి లోపల రా. ఓకే సార్. మరి అరగుండ ఎవడరా? ఆయనకు అది కీపు, దానికి వాడు కీపు. టోటల్ గా వాడు వికెట్ కీపర్ అన్నమాట. రేయ్ త్వరగా పదండి రా. బ్యాగులు బ్యాగ్ తీసుకోండి. తీసుకో. అబ్బా, ఇంకా పూజ రాలేదేంటి? అసలు వస్తుందంటావా? అదిగో వచ్చేసింది. హరీష్,